వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేసే కమ్యూనిటీ ఆఫీసర్లు చేస్తున్న నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పలువురు సిహెచ్ఓలు ప్లకార్డులతో నిరసన కొనసాగిస్తూ తమ డిమాండ్లు వినిపించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని ఆందోళనలో పాల్గొన్న సిహెచ్ఓ ప్రేమలత డిమాండ్ చేశారు. పెండింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి, నా పేరు ప్రేమలత, వైజాగ్ సిహెచ్ఓస్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు డే 4 ఎడ్యుకేషన్ జరుగుతుందండి. ఈరోజు డే ఫోర్ ఎడ్యుకేషన్ అండి. అలాగే మేము వైజాగ్ డిస్ట్రిక్ట్లో 54 మెంబర్స్ సిహెచ్ఓస్ ఉన్నామండి. అలాగే ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ రెగ్యులరైజేషన్ అండి. 6 ఇయర్స్ పూర్తయిన సిహెచ్ఓలను ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళని రెగ్యులర్ చేయాలండి. కానీ ఇప్పటి వరకు వచ్చి జరగలేదు. అలాగే మాకన్నా ముందుగా జాయిన్ అయిన బ్యాచెస్ ఉన్నారండి, వాళ్ళని రెగ్యులర్ చేస్తామని గైడ్లైన్స్ ప్రకారం ముందుగానే ఇప్పటికొచ్చి వాళ్ళని రెగ్యులర్ చేయకపోవడం జరిగింది. అలాగే పెండింగ్ ఇన్సెంటివ్స్ని కూడా గత సంవత్సరంన్నర నుంచి మాకు వేయట్లేదండి. మాకున్న శాలరీకి మాకు సరిపోవట్లేదండి. శాలరీని కూడా పిఎఫ్ని కూడా కట్ చేసి మాకు ఇస్తున్నారు. పిఎఫ్ గత 2 ఇయర్స్ ఉండేది, కానీ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మాకు పిఎఫ్ కూడా కట్ చేసేస్తున్నారు. పిఎఫ్ కట్ చేసేస్తే మేము ఎలాగా మాకున్న నీడ్స్ని మేము ఎలా ఫర్దర్లో మేము ఎలాగా వాటిని మేము తీసుకోగలుగుతామండి. సో మాకున్న పిఎఫ్ని కట్ చేస్తారు, పెండింగ్ ఇన్సెంటివ్స్ని ఇవ్వట్లేదు, శాలరీ కూడా మాకు సరిగ్గా ఇవ్వట్లేదు. 40,000 శాలరీ అని అందరూ చెప్తున్నారు, కానీ మాకైతే 40,000 శాలరీ అనేది ఎప్పుడు మేము తీసుకోవడం జరగలేదండి. ఆ 40,000 శాలరీ అనేది కూడా మేము ఇప్పటి వరకు తీసుకోలేదు. అలాగే మాకు ఫిక్స్డ్ పేగా మేము 40,000 శాలరీని అడుగుతున్నాం. యాక్చువల్లీ మా బేసిక్ పే 25,000 ప్లస్ ఇన్సెంటివ్స్. ఆ ఇన్సెంటివ్స్ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా మాకు వేయడం జరగట్లేదు. మా మెయిన్ డిమాండ్ రెగ్యులరైజేషన్ అండి. పెండింగ్ ఇన్సెంటివ్స్ వేయాలి, పిఎఫ్ని ఇవ్వాలి. అలాగే ఎన్హెచ్ఎంలో ఒక 198 జాబ్ క్యాడర్స్ ఉన్నాయండి. అందులో వాళ్ళందరికీ 23% హైక్ ఉంటుంది, కానీ మా క్యాడర్కి మాత్రమే ఇవ్వలేదండి, ఇంక్లూడ్ కూడా చేయలేదండి 23% హైక్లోని. అదర్ క్యాడర్స్ అందరికీ కూడా 23% హైక్ ఇచ్చారు, వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ మాకు మాత్రం ఆ 23% హైక్ అనేది లేదు. సో మేమేమి సీఎం సార్ని రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఈ గవర్నమెంట్ని అలాగే మేము కోరుకున్న ఈ హక్కులు అలాగే మా ఈ డిమాండ్స్ని తీర్చాలని మేము ఈ గవర్నమెంట్ని అడుగుతున్నామండి. థ్యాంక్ యూ.